నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్. మేడం? ఈ ఆగస్ట్ నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశులు ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాన్ని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతోపాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయు కారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే గానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము. కర్మ చేస్తే గానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రిచున్నారు. అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. August 21st ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. August 17th మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రిచున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన August 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితులని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేది చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటే అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడ ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా, సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది, ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. కూడానే మనం చూసాము అంటే కేతు ఉన్నారు, అలాగే మెర్కురీ కూడా మనకి దిగుతున్నారు, అంటే మార్స్ సెకండ్ హౌస్కి వెళ్ళారనమాట. ఈ రాశి వాళ్ళకి కూడా ఏంటంటే కుజుడు వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ కూడా అయ్యారు. సో భాగ్యం అనేది కొంతవరకు డెవలప్ అవుతుంది, కానీ ఏంటంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ ప్లెంటీ వస్తాయి, అది తీసుకోలేకపోతారు ఏదో ఒక కారణం వల్ల. అండ్ ఆల్సో ఏంటంటే మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం, మార్స్ కేతు అనేది కొంతవరకు అంత మంచి కాంబినేషన్ కాదు. ఆయన 28 జూలైకి దిగిపోయారు, అంటే మనం మాట్లాడుకునేది ఆగస్టే కనుక. బట్ స్టిల్ ఏంటంటే కుటుంబ పరిస్థితి, అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్తో కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్తో కానీ విభేదాలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కంటిన్యూ అవుతుంది, కొంతవరకు తగ్గుతుంది ఇప్పుడు, అంటే ఫస్ట్ వీక్ అయిన తర్వాత తగ్గుతుంది. అదొకటి కాకుండా మనం చూసామంటే సన్ మనకి దిగుతున్నారు, అంటే ఏంటంటే ఆగస్ట్ 17కి దిగినప్పుడు ఈ రాశికి అధిపతి దిగుతున్నారు కనుక ఆయన ఓన్ హౌస్ని తప్పక చూసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే ఆ టైంకి తప్పక స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే వాళ్ళు అనుకున్న పని సాధిస్తారు. అండ్ లాంగ్ టర్మ్ గోల్ ఏదైనా ఉంటే కూడా సాధించే సూచనలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. వాళ్ళు చేసే పనిలో షైన్ అయ్యే, అంటే చాలా బాగా మన్నన పొందే ఒక స్టేటస్ కింద మనం కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుందనే చెప్పాలి. మంచి మంచి పథకాలు తీసుకొస్తారు, కానీ ఖర్చు అనేది మాత్రం తప్పక చాలా ఎక్కువ అనిపిస్తోంది. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి ప్లానింగ్ అనేది జరుగుతుంది మంత్, తప్పక వెళ్ళే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి, దాని మీద ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేతు ఉంటే సడన్గా డబ్బు ఇస్తాడు, సడన్గా ఎలాగో తీసేసుకుంటాడు, అంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళు చేసే పనిలో అభివృద్ధి అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అదొకటి కాకుండా మనం చూసామంటే 11th మనకి జూపిటర్ సంచారం జరుగుతుంది, విచ్ ఇస్ ఎ గుడ్, చాలా మంచి సంచారం, గోచారం అది. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ వాళ్ళు చేసే పనిలో కూడా ఏంటంటే లాభం పొందే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా సరే శ్రమ అధికం, 1కి 2 సార్లు చేస్తే కానీ వీళ్ళకి పనులు అవ్వవు అనమాట. అండ్ ఆల్సో ఖర్చు, విపరీతమైన ఖర్చు మనం మాట్లాడుకున్నాము. మార్చ్ సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక ఏదో ఒకటి కొత్త పని స్టార్ట్ అయ్యే సూచనలు మనకి కనిపిస్తున్నాయి ఈ నెలలో. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆన్లైన్ కన్సల్టెంట్స్ కింద ఉండి ఆన్లైన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది, రాబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సన్కి అర్ఘ్యం ఇవ్వడం, అంటే సండే అర్ఘ్యం ఇవ్వడం, అలాగే ఏంటంటే హెల్త్ రీత్యా ఆదిత్య హృదయం చదువుకోవడం, ఎందుకంటే హెల్త్ అనేది కొంతవరకు సెన్సిటివ్ అవుతుంది. సన్ కేతు కూడా మంచి కాంబినేషన్ కాదు, అంటే ఏంటి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అన్నీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. ఒకసారి చదువుకోండి, అది లేని పక్షాన్ని సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, అంటే 9 సార్లు 11 సార్లు లేకపోతే 108 సార్లు చేయడం అనేది చాలా మంచిది అనమాట.
అలాగే సింధూర తిలకం పెట్టుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో దేవుడి గదిలో, పూజ గదిలో కానీ ఎక్కడ మీరు పూజ చేస్తున్నారో ఒక సింధూరది ఒక ఫ్లాగ్ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఫ్లాగ్ని ఎప్పుడు పెట్టుకుంటే ఏంటంటే మనం ఎప్పటికైనా సాధిస్తాము అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట. సో తప్పక సింధూరం అంటే ఆ కలర్లోనే సాఫ్రాన్ కలర్లో ఉంటుంది. ఒక ఫ్లాగ్ కట్టి పెట్టుకోవడం మంచిది అనమాట. శక్తి పూజలు చేసే వాళ్ళకి మనం ఎక్కువ ఏం చెప్పలేము. సో తప్పక శక్తి పూజలు కూడా చేయొచ్చు. అండ్ ఇందాక నేను జనరల్గా చెప్పినట్టు రాహుకేతు పూజలు చేయడం చాలా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.